స్టార్ట్. ఒకసారి జాగ్రత్తగా చూడండి. లేట్ స్టార్ట్ చేస్తాం. 6:30 వరకు అవుద్ది. ఒకసారి మనం ఈరోజు ఇంటాంజిబుల్ అసెట్స్ కంప్లీట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ వేగం అయిపోయింది అనుకోండి. తక్కువ, చాలా చిన్న చాప్టర్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. వేగం అయిపోతే అయిపోతుంది. ఓకేనా? ఫస్ట్ ఈ 2 క్వశ్చన్లు ఒక 10 నిమిషాలు కూడా పట్టదు. ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. టూ ఆర్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి అంతే. 15th క్వశ్చన్ అందరూ చదవండి. ఫస్ట్ ఇంటాంజిబుల్ అసెట్స్ మనం చేస్తున్నాం. గుర్తుందా లేదా? నిన్నే స్టార్ట్ చేసాం ఇంటాంజిబుల్ అసెట్స్. మాక్సిమం అంతా సేమే ఉన్నాయి. కొత్తగా ఏదైనా ఉందంటే ఆ రీసెర్చ్ డెవలప్మెంట్ ఫేజ్ ఒకటే కొంచెం తేడాగా ఉంది. ఏంటి? రీసెర్చ్ అది టెక్నాలజికల్ ఫీజిబిలిటీ కానీ లేకపోతే రెగ్యులేటరీ అప్రూవల్స్ కన్నా ముందు పెట్టిన ఖర్చు అంతా P&L వేసేవాళ్ళం. ఆ తర్వాత పెట్టిన ఖర్చు అంతా మనం ఏం చేస్తున్నాము? తీసుకెళ్లి అసెట్ కి యాడ్ చేస్తున్నాం. ఓకేనా కదా? 15th క్వశ్చన్ చూడండి అందరూ. అందరూ చదవాలి 15th క్వశ్చన్. వన్ ఆఫ్ ద సీనియర్ డిజైనర్స్ అట్ XYZ హ్యాస్ బిన్ వర్కింగ్ ఆన్ అ ప్రాసెస్ టు ఇంప్రూవ్ మ్యానుఫాక్చరింగ్ ఎఫిషియన్సీ అండ్ కాన్సిక్వెంట్లీ ఓకే పని చేస్తున్నారు. దేనికోసం? మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. ఇది చేసినట్టున్నానండి. దిస్ ఈస్ ఎ మేజర్ ప్రాజెక్ట్ అండ్ హ్యాస్ ద ఫుల్ సపోర్ట్ ఆఫ్ XYZ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అందరూ సపోర్ట్ చేస్తున్నారంట. సీనియర్ ఇంజనీర్ బిలీవ్స్ దట్ కాస్ట్ రిడక్షన్స్ తగ్గుతాయి అని చెప్పాడు. ఇది చేశాను, నిన్నే చేశాను కదా. నిన్న చేసిన దాంట్లో లాస్ట్ క్వశ్చన్ రా. ఆగండి, నిన్న చేసిన దాంట్లో లాస్ట్ క్వశ్చన్ ఏం చెప్పామంటే, మీకు గుర్తుంటే ఫస్ట్ వీళ్ళంతా కలిపి ఎంత ఖర్చు పెట్టారు? 18 lakhs ఖర్చు పెట్టారు. ఎప్పటి వరకు? మార్చ్ వరకు ఖర్చు పెట్టారు. మీకు గుర్తుంటే నిన్న చేసాం. మనకి జూన్ లో సేఫ్టీ అప్రూవల్ వచ్చిందంటే, సేఫ్టీ అప్రూవల్ కన్నా ముందు వచ్చిన ఫీజు అంతా మనం అదే పెట్టిన ఖర్చు అంతా మనం ఏమనుకున్నాము? అప్రూవల్స్ వచ్చిన కన్నా ముందు ఖర్చు అంతా ఎక్స్పెండిచర్ చేస్తాము. అప్పుడు మనం ఈక్వల్ గా అయింది ఖర్చు అంతా అనుకుని మనం ఏం చేసాం? 2 months ఖర్చు తీసేసి 18 lakhs ఇంటూ 10/12 అని లెక్కెట్టామా? 15 lakhs వస్తుందని గుర్తున్నారు. ఒకసారి చూడండి ఎంత ఇది? 18 lakhs ఇంటూ 10/12. 18 ఇంటూ 10/12 ఎంత? 15 lakhs అయినా కాదా? ఆ 15 lakhs మనకి ఖర్చు అయింది. కానీ మనం ఇంటాంజిబుల్ అసెట్ ఎప్పుడైనా సరే ఇయర్ ఎండింగ్ లో మెజర్ చేసేటప్పుడు వీడు ఇక్కడ ఏం చెప్తాడంటే, వాళ్ళకి బయట ఒక ఆఫర్ వచ్చింది. నెట్ రియలైజబుల్ వాల్యూ ఎంత వచ్చింది? 7,80,000 ఆఫర్ వచ్చింది. మీకు గుర్తుందా? ఇది నేను చెప్పాను. అరే, క్యారింగ్ అమౌంట్ ఎంత ఉందో లెక్కెట్టారు. ఎంత లెక్కెట్టారు క్యారింగ్ అమౌంట్? ఇప్పుడే చెప్పారు. ఎంత? 15 lakhs. అంతేనా కదా? చెప్పండి. తర్వాత మీరు ఏమన్నారు? రికవరబుల్ అమౌంట్ ఎంత ఉందో చెక్ చేయాలి. రికవరబుల్ అమౌంట్ కి మళ్ళీ మీకు ఒకటి చెప్పాను. రికవరబుల్ అమౌంట్ అంటే హయ్యర్ ఆఫ్ ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్ ఆర్ ఇంకోటి ఏంటి? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్. ఓకేనా కదా? ఇప్పుడు నిన్న ఆవిడ మొత్తం గ్రహించి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్లోస్ ఎంత అని చెప్పింది? 9,60,000 అని చెప్పింది. గుర్తుందా? కానీ బయట ఆఫర్ ఎంతకు వచ్చింది? 7,80,000 వచ్చింది. సో 7,80,000 ఆర్ 9,60,000 విచ్ ఎవర్ ఇస్ హైయర్ అంత? 9,60,000. మనం అప్పుడు ఏమనుకున్నాము? ఓకే, రికవరబుల్ అమౌంట్ 9,60,000, క్యారింగ్ అమౌంట్ ఎంత? 15 lakhs. అంటే మిగతా అమౌంట్ అంతా ఏం చేయాలని చెప్పాం మనం? ఇంపైర్మెంట్ లాస్ రికాగ్నైజ్ చేయాలా లేదా? ఎంత అమౌంట్? 15 lakhs మైనస్ 9,60,000, 5,40,000 తీసుకెళ్లి ఇంపైర్మెంట్ లాస్ లేసాం. గుర్తుందా లేదా? నిన్న చేసిన లాస్ట్ సమ్ రా. ఓకేనా కదా? ఇంకో 3 lakhs ఏమో మీకు గుర్తుందా? రీసెర్చ్ ఫేజ్ కన్నా ముందు పెట్టింది, అదే డెవలప్మెంట్ ఫేజ్ కన్నా ముందు పెట్టినది. అది కూడా P&L తోసాం. 3 lakhs మొత్తం P&L తోసిన అమౌంట్. నిన్న చేసిన లాస్ట్ సమ్ రా ఇది. ఓకేనా కదా? కిందకి రండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. పీక్యూఆర్ లిమిటెడ్ ఈస్ అ గేమింగ్ డెవలపర్ కంపెనీ అంట. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అతను ఒక కొత్త గేమ్ తయారు చేస్తుందంట. గేమ్ పేరు ఏంటంట? Cloud9. ఈ గేమ్ 10 lakh కాపీస్ వరకు ఆల్ అరౌండ్ ద వరల్డ్ మంచి హిట్ అయింది, అమ్మారు. ఎక్స్ట్రీమ్లీ ప్రాఫిటబుల్ అంట. ఓకే. డ్యూ టు ఇట్స్ పాపులారిటీ ఇప్పుడు న్యూ గేమ్ ఆ Cloud9 సిరీస్ 1, సిరీస్ 2 అని రిలీజ్ చేసుకుంటూ పోతున్నాం. పబ్జీలో హిట్ అయిన తర్వాత 2-3 మ్యాప్లు అలా రిలీజ్ చేస్తాడు, అలా రిలీజ్ చేసుకుంటూ పోయాడు. ఓకేనా కదా? చెప్పండి. ద గేమ్స్ కంటిన్యూ టు బి ద బెస్ట్ సెల్లర్. ఇప్పటికీ మన గేమ్సే మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఓకే. బేస్డ్ ఆన్ ద మేనేజ్మెంట్స్ ఎక్స్పెక్టేషన్స్, ఎస్టిమేటెడ్ క్యాష్ ఫ్లోస్, ఫ్యూచర్ లో దీని నుంచి రాబోయే క్యాష్ ఫ్లోస్ ఫర్ ద నెక్స్ట్ 5 years అంతా లెక్కెట్టుకున్నారు. లెక్కెడితే వాళ్ళు ఏమని తెలిసింది? 20 lakhs ఆ లెక్క పెట్టి వాళ్ళు ఏం చేశారు? అదే బ్యాలెన్స్ షీట్ లో అసెట్ కింద చూపించారు. ఇంటాంజిబుల్ అసెట్ కింద చూపించారు. దీని నుంచి ఫ్యూచర్ లో క్యాష్ ఫ్లోస్ వస్తాయి కదా అని చెప్పి తీసుకెళ్లి ఇంటాంజిబుల్ అసెట్ లో చూపించారు. తర్వాత ఏం జరిగింది? పీక్యూఆర్ లిమిటెడ్ ఇంకో 10 lakhs కట్టారంట. ఎవరికి కట్టారు? ఎంఎన్సీ లిమిటెడ్. దేనికి కట్టారంట? ఇంకో వీడియో గేమ్ సిరీస్ తాలూకా రైట్స్ తీసుకున్నారంట. ఇంకో వీడియో గేమ్ ఉందిరా, ఆ గేమ్ ఏమో ఇంకెవరో డెవలప్ చేశారు. దాని రైట్స్ మనం కొనుక్కున్నారా? ఇది ఇంటాంజిబుల్ అసెట్ అవుతుంది పక్కాగా. అవునా కదా? చెప్పండి. వేరే వాళ్ళ దగ్గర నుంచి రైట్ కొనుక్కున్నా, లైసెన్స్ కొనుక్కున్నట్టే. ఓకేనా కదా? చెప్పండి. ఈ 10 lakhs అయితే పక్కా మీకు తెలుసు ఏంటో చెప్పండి. ఇంటాంజిబుల్ అసెట్ కింద రికగ్నైజ్ చేయాలి. ఇప్పుడు క్వశ్చన్ అంతా దేని గురించి? ఆ పాత గేమ్ ఉంది కదా, పాత గేమ్ నెక్స్ట్ ఫ్యూచర్ లో రాబోయే క్యాష్ ఫ్లోస్ అన్నింటినీ మీరు ప్రెసెంట్ లో కన్వర్ట్ చేసుకొని ఇవన్నీ లెక్కెట్టారా లేదా చెప్పండి. ఇది ఇంటాంజిబుల్ అసెట్ కింద చూపించారా లేదా? జాగ్రత్త చూడండి. థియరీ క్వశ్చన్ కదా, ఎలా రాయాలో ప్రెసెంటేషన్ తో సహా ఒకసారి జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఇంటాంజిబుల్ అసెట్ కి ముందు మనం అసెట్ అంటే ఏంటో చూడాలి. అసెట్ అంటే ఏంటో చెప్పండి. ఖచ్చితంగా దాని నుంచి ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ రావాలి. ఇంకోటి ఏంటో చెప్పండి. దాని కాస్ట్ ని క్లియర్ గా మెజర్ చేయగలగాలి, దాన్ని మీరు కంట్రోల్ చేయగలగాలి, వేరే వాళ్ళ దగ్గర నుంచి రిస్ట్రిక్ట్ చేయగలగాలి. అంటే దాని నుంచి బెనిఫిట్స్ ఎవరు పొందాలి?
మీరు మాత్రమే పొందాలి. అప్పుడే సెపరేట్ అసెట్ కింద చూపిస్తాం. అంతేనా కదా చెప్పండి. సో వాడు ఇంటాంజిబుల్ అసెట్ అంటే ఏంటో చెప్పాడు. తర్వాత ఏమంటున్నాడు, క్లియర్ గా దాన్ని కంట్రోల్ ఐడెంటిఫైబుల్ అయి ఉండాలి, దాన్ని కంట్రోల్ చేయగలగాలి, దాని నుంచి ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ రావాలి అని సేమ్ పాయింట్ మళ్ళీ చెప్తున్నాడు. ఓకేనా కాదా చెప్పండి. తర్వాత జాగ్రత్త చూడండి. సో ఇవన్నీ డెఫినేషన్స్ మీట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ చూడండి, క్లౌడ్ 9 గేమ్ పరిస్థితి ఏంటో చూద్దాం. ఆ క్లౌడ్ 9 గేమ్ మీరు తయారు చేసిన గేమే. ఇంటర్నల్లీ జనరేటెడ్ ఇంటాంజిబుల్ అసెట్ అనొచ్చా లేదా? మీరు నాకు ఆలోచించండి. ఇప్పుడు ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే బయట నుంచి కొనుక్కునేవే కాదు, ఇంటర్నల్ గా జనరేట్ చేసుకోవచ్చా లేదా చెప్పండి. పీపీఈ కూడా మనమే బిల్డింగ్ కట్టుకోవచ్చా లేదా? అలాగే ఇంటాంజిబుల్ అసెట్ కూడా మనమే తయారు చేసుకోవచ్చా లేదా? అలా తయారు చేసిన దాంట్లో కోవలోకి వస్తుందా రాదా చెప్పండి. ఇది అందులోకి వస్తుంది. ఇప్పుడు అది ఏమంటారు చూడండి, ఇంటర్నల్లీ జనరేటెడ్ బ్రాండ్స్, పబ్లిషింగ్ టైటిల్స్. నిన్న మనం ఒకటి చూసాం కదా, మ్యాస్ట్ హెడ్స్ అని. అదే ఇవన్నీ న్యూస్ పేపర్ లో టైటిల్స్ రా. ఓకేనా కదా. ఇప్పుడు సండే ఫండే ఎవరిది టైటిల్? సాక్షియుడు. ఓకేనా కదా చెప్పండి. ఫండే బుక్ ఒకటి వస్తుంది, అది ఇంకెవరు వాడకూడదు. ఓకేనా. అలాగే ఆదివారం బుక్, ఈనాడు ఆదివారం బుక్ కి ఒకటి ఏదో ఒకటి వస్తుంది పేరు. అలాగా అందులో ప్లస్ అందులో టైటిల్స్ కూడా మీకు గుర్తుంటే సినిమా పేజ్ లో ఒక్కొక్కరిది ఒక్కొక్క టైటిల్ ఉంటుంది. ఆ టైటిల్స్ మీద వాళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకుంటారు. ఓకేనా. ఆ టైటిల్స్ ఇంకోళ్ళు వాడకూడదు. ఓకేనా కదా చెప్పండి. సో అలాంటి వాటిలోకి వస్తాయి ఇవన్నీ. కస్టమర్ లిస్టులు ఇవన్నీ ఇంటాంజిబుల్ అసెట్ అవుతాయంటే అవుతాయి, కానీ కస్టమర్ లిస్ట్ ఎందుకు రికాగ్నైజ్ చేయం చెప్పండి. దాని కాస్ట్ మనం మెజర్ చేయలేము కాబట్టి రికాగ్నైజ్ చేయం, కానీ ఇంటాంజిబుల్ అసెట్ అవుతుందా లేదా? అవుతుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఎక్స్పెండిచర్ సచ్ ఐటమ్స్ కెనాట్ బి డిస్టింగ్విష్ ఫ్రమ్ ద కాస్ట్ ఆఫ్ డెవలపింగ్ ద బిజినెస్ యాజ్ ఎ హోల్. అందుకని అవి రికాగ్నైజ్ చేయమని చెప్తున్నాడు. ఇలాంటివన్నీ జనరల్ గా ఏవి, ఇప్పుడు ఈ టైటిల్స్ అలాంటివన్నీ ఉన్నాయనుకోండి, ఇలాంటివి మనం ఇంటర్నల్ గా డెవలప్ చేసుకున్న అసెట్సే. మార్కెట్ లో మీకు మీరు తెచ్చుకున్న సంపాదించుకున్న ఇంటాంజిబుల్ అసెట్ ఇది, కానీ దీని కాస్ట్ మెజర్ చేయలేకపోతున్నాం కాబట్టి దీన్ని సెపరేట్ గా రికాగ్నైజ్ చేస్తామా చేయమా? చేయం. ఓకేనా కదా చెప్పండి. ఆల్ అకార్డింగ్లీ దో ద క్యాష్ ఫ్లో ప్రొజెక్షన్ సజెస్ట్ దట్ క్లౌడ్ 9 బ్రాండ్ సూపర్ హిట్ అవుతుందని మనకు అనిపిస్తుంది. అవునా కదా. కానీ ఇది ఇంటర్నల్లీ జనరేటెడ్. సో దీనికి కూడా కాస్ట్ కరెక్ట్ గా మెజర్ చేయగలమా? చేయలేము. ఇది కూడా సేమ్ అందులో ఆ కోవలోకి వెళ్తుందిరా. మీరే సొంతంగా ఏదైనా జనరేట్ చేసుకున్నారా, దాని నుంచి పక్కా మీకు క్యాష్ ఫ్లోస్ వస్తాయని తెలుసురా. దాని మీద కంట్రోల్ కూడా మీకే ఉందిరా. ఓకే, ఈ డెఫినేషన్ ప్రకారం ఇది ఇంటాంజిబుల్ అసెట్, కానీ రికాగ్నిషన్ క్రైటీరియా మీట్ అవ్వాలి కదా. రికాగ్నిషన్ క్రైటీరియా ఏం చెప్పింది? కాస్ట్ కూడా దాన్ని క్లియర్ గా మెజర్ చేయగలగాలని చెప్పింది. ఇప్పుడు ఈ గేమ్ తాలూకా కాస్ట్ ఎంత అంటే మనం ఎలా చెప్పగలం? అవునా కాదా చెప్పండి. సో ఈ గేమ్ రీసెర్చ్ ఫేజ్, డెవలప్మెంట్ ఫేజ్ గురించి కాదు ఇదంతా, ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ గురించి ఇదంతా. సో అలాంటివి ఏమైనా రికాగ్నైజ్ చేయొచ్చా? చెయ్యకూడదు. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంకొకటి దగ్గర నుంచి కొనుక్కున్నాం మనం, ఇంకోటి దగ్గర నుంచి కొనుక్కున్నాం లేదా ఒక గేమ్, అది మనం రికాగ్నైజ్ చేయొచ్చా లేదా చెప్పండి? చేయొచ్చు. ఎందుకు? వేరే వాడి దగ్గర నుంచి కొనుక్కున్నారు కాబట్టి. అవునా కదా చెప్పండి. సో హెడ్ స్పేస్ గేమ్ ఏదైతే మీరు 10 lakhs పెట్టి కొనుక్కున్నారో దాని నుంచి డబ్బులు వస్తాయి కాబట్టి అది మనం అసెట్ కింద చూపించవచ్చా లేదా? చూపించుకోవచ్చు. దేర్ ఫర్ ఇంటాంజిబుల్ అసెట్ షుడ్ బి రికాగ్నైజ్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దట్ గేమ్. కానీ మీకు మీరు ఇంటర్నల్ గా జనరేట్ చేసుకున్న మాత్రం కాస్ట్ మెజర్ చేయలేరు కాబట్టి మనం చూపిస్తామా? చూపించము. ఓకేనా కదా చెప్పండి. ఈ కన్క్లూజన్ రాయగలమా లేదా? సార్ థియరీ ఇంత రాయాలా సార్ సోదంతా అంటే ఇంత రాయాల్సిన అవసరం లేదు. బేసిక్ పాయింట్స్ ఏవైతే నోట్స్ లో చదువుకుంటారో ఆ నోట్స్ ఉంది కదా మనం వాడుతున్న నోట్స్, అందులో చదువుకున్న బేసిక్ పాయింట్స్ చదువుకుంటే చాలు. మీరు చూస్తే ఈ పాయింట్స్ అన్నాడు అందరూ రాస్తాడు, అదే సొంతంగా రాసేలేదు ఆ పాయింట్స్, యూనివర్స్ తీసుకున్న ఎగ్జాంపుల్స్ రాస్తాడు. ఓకేనా. సో ఈ పాయింట్స్ మీరు రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా కాదా? అయిపోయింది. ఈ క్వశ్చన్ అయిపోయింది యాక్చువల్లీ. నిన్న ఈ క్వశ్చన్ అవ్వలేదు, ఇదే లాస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూడండి. Jan 21 అటెంప్ట్ లో వచ్చిన క్వశ్చన్ అంట. ఒకసారి జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్ జాగ్రత్త చదవండి. సూపర్ సౌండ్స్ లిమిటెడ్ హ్యాడ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. రకరకాల ట్రాన్సాక్షన్స్ ఒక్కొక్కటిగా చేద్దాం. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటో చూడండి. సూపర్ సౌండ్స్ లిమిటెడ్ వెళ్ళి మ్యూజిక్ లిమిటెడ్ కొనేసింది. ఇదే ట్రాన్సాక్షన్. బిజినెస్ కాంబినేషన్. ఒక కంపెనీని ఇంకో కంపెనీని కొనుక్కుందా లేదా? ఎంత పెట్టి కొనుక్కుంది? 13,20,000 పెట్టి కొనుక్కుంది. కొనుక్కున్నందుకు గాను మనకు చేతికి వచ్చిన నెట్ అసెట్స్ ఎంత అంట? 10 lakhs. మీకు గుర్తుందా? దాని తాలూకు ఫెయిర్ వాల్యూ చూస్తాం. నిన్న ఒక సమ్ చేసాం. వేరే కంపెనీని కొనుక్కుంటే ఆ కంపెనీ తాలూకు కాస్ట్ రికాగ్నైజ్ చేయం, ఆ కంపెనీ నుంచి కొనుక్కున్న అసెట్స్ తాలూకా ఫెయిర్ వాల్యూ రికాగ్నైజ్ చేస్తాం. ఎక్కడ చదువుకుంటామని చెప్పాను? ఇది బిజినెస్ కాంబినేషన్ లో చదువుకుంటామని చెప్పాను. 13,20,000 పెట్టి 10 లక్షల అసెట్స్ తెచ్చుకున్నాం అంటే మిగతా 3,20,000 ఎందుకు ఇచ్చేవాడు కాపీగా? ఎందుకు ఇచ్చేవాడికి? నీకేం దోల? ఎందుకు ఇచ్చావు? గుడ్ విల్ అయినా కదా చెప్పండి. గుడ్ విల్ ఉందనే కదా ఇచ్చావు. సో ఆ 3,20,000 ఏమవుతుంది ఇప్పుడు? గుడ్ విల్ అయినా కదా. సూపర్ సౌండ్స్ లిమిటెడ్ ఈస్ ఆఫ్ ద వ్యూ దట్ డ్యూ టు పాపులారిటీ లైఫ్ ఆఫ్ గుడ్ విల్ ఎంత? 10 years అని చెప్తున్నాడు. అంటే మీరు ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ గుడ్ విల్ ఎంత రికాగ్నైజ్ చేయాలి? గుడ్ విల్ ఇప్పుడే చెప్పారు ఎంత? ఎంత? 13,20,000 నుంచి 10 lakhs తీసేయండి. ఎంత? 3,20,000 అయినా కాదా చెప్పండి. ఓకేనా కాదా? ప్రస్తుతానికి నేను ఓన్లీ అసెట్ వాల్యూ అంతా లెక్కెడుతున్నాను. ఓకేనా కదా చెప్పండి. నెక్స్ట్ కేసు ఏంటో చెప్పండి. సెకండ్ కేసు చదవండి.
సెకండ్ కేసు చదవండి. ఇది ఎప్పుడు, ఇది ఏ ఇయర్ లో జరిగింది? 1920లో జరిగింది. ఓకేనా కదా చెప్పండి. నెక్స్ట్ 4th ఏప్రిల్ మే 4th మే 19 ఏం జరిగిందో చూడండి. సూపర్ సౌండ్స్ లిమిటెడ్ ఒక ఫ్రాంచైజీ కొన్నదంట. అర్మాన్ టీవీ దగ్గర నుంచి ఒక ఫ్రాంచైజ్ కొన్నది. ఫ్రాంచైజ్ కొనుక్కుంటే అది ఇంటాంజిబుల్ అసెట్ అయినా కదా? ఎంత పెట్టి కొనుక్కుంది? 80 lakhs. యాన్యువల్ ఫీజు కూడా కట్టాలి. మీకు గుర్తుందా, నేను ఎలాంటి ఒకటి చేసాం. యాన్యువల్ గా కట్టే రాయల్టీ ఫీజులన్నీ మళ్ళీ ఇంటాంజిబుల్ అసెట్ యాడ్ చేస్తావా? అవేం చేస్తాను చెప్పండి. ఎక్స్పెండిచర్ కింద ఏ ఇయర్ కి ఆ ఇయర్ రికగ్నైజ్ చేసుకుంటాం. ఓకే, క్లారిటీ. తర్వాత ఏం జరిగింది? 2% యాన్యువల్ ఫీజు. ఓకే, ఫ్రాంచైజీ ఎక్స్పైర్స్ ఆఫ్టర్ 5 years. సో ఇది ఎన్ని ఇయర్స్ అమౌంటైజ్ చేస్తాం? 5 years. మ్యూజికల్ షోస్ రెవెన్యూ ఎంత ఉందంట? ఫస్ట్ ఇయర్ లో ఎంత ఉంది? 10 lakhs ఉందంట. ప్రొజెక్టెడ్ ఫ్యూచర్ రెవెన్యూస్ ఇచ్చారు 25 lakhs అండ్ 30 lakhs per annum ఫర్ రిమైనింగ్ 3 years. ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్ లాగా ఇది. ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్ లాగారా? మీకు ఫ్యూచర్ లో రాబోయే రెవెన్యూస్ అన్ని మీకు తెలుసు కదా. ఫస్ట్ ఇయర్ లో ఎంత వచ్చింది? 10 lakhs వచ్చిందా? సెకండ్ ఇయర్ లో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? 25 lakhs. థర్డ్ ఇయర్ నుంచి 30, 30, 30. అంటే మొత్తం కలిపి రెవెన్యూ ఎంత చెప్పండి? 10, 25, 35. 35 + 90 ఎంత? 125. డిప్రిసియేషన్ ఎలా వేస్తారు చెప్పండి? ఇంటూ 10 lakhs డివైడెడ్ బై 125 lakhs ఫస్ట్ ఇయర్ కి. అంతేనా కదా? 80 lakhs తో మల్టిప్లై చేస్తాం. అంతేనా కాదా చెప్పండి. అమార్టైజేషన్ కి మెథడ్స్ గా. ఓకేనా కదా? అది బెస్ట్ మెథడ్ అనిపిస్తుంది, ఎందుకంటే రెవెన్యూస్ ఇచ్చాడు కదా క్లియర్. ఓకే, ఇంకా చూద్దాం ఇంకేమైనా చెప్పాడు. తర్వాత ఏమన్నాడు? 4th July 2019, అది అలా వదలండి. 4th July 2019 మనం ఒక కాపీరైట్ కి అప్లై చేసామంట. ఓకేనా? ఆ కాపీరైట్ కోసం ఎంత ఖర్చు అయిందంట? 2,50,000 లీగల్ కాస్ట్. యాడ్ చేస్తామా లేదా చెప్పండి. లీగల్ కాస్ట్ యాడ్ చేస్తాం. 7 lakhs ఇంకేదో కాపీరైట్ సూట్, అది కూడా లీగల్ కాస్ట్. ఆ కాపీరైట్స్ మన మీద తెచ్చుకోవడానికి మనకి ఏదో ఖర్చు అయింది. ఓకేనా కదా చెప్పండి. టు సక్సెస్ఫుల్లీ ప్రాసిక్యూట్ ఏ కాపీరైట్ ఇన్ఫ్రించ్మెంట్ సూట్. కాంపిటేటర్ ఎవడో మన మీద కేసు వేసాడు. ఆ కేసు వాదించడానికి వాటికి మనకి ఎంత ఖర్చు అయింది? 7 lakhs ఖర్చు అయింది. ఇవన్నీ దేనికి? ఇంటాంజిబుల్ అసెట్ ని మీ పేరు మీద ఉంది అని ప్రూవ్ చేసుకోవడానికి పెట్టిన ఖర్చులే. ఓకేనా కదా? ఓకే. లైఫ్ ఆఫ్ ద కాపీరైట్ ఎంత? 10 years అని చెప్పాడు. ఫస్ట్ ఆగండి. అదేమన్నాడు? సూపర్ సౌండ్ లిమిటెడ్ ఏ పాలసీ వాడుతుందంట? అన్ని ఇంటాంజిబుల్ అసెట్స్ ఏ మెథడ్ వాడుతుందంట? అది ఎస్ఎల్ఎం మెథడ్ వాడుతుందని చెప్పాడు. ఆర్ ఎనీ అప్రోప్రియేట్ బేసిస్, ఇంకేదైనా కొంచెం ఇది బెటర్ అని అనిపిస్తే ఆ మెథడ్ వాడకుండా నాడే చెప్పాడు. ఓకేనా కదా? ఫస్ట్ ఏం అడిగాడు? 31st March 2020 నాటికి క్లోజింగ్ బ్యాలెన్స్ చెప్పండి అని అడిగాడు. మీరు నాకు చెప్పండి. ఫస్ట్ 31st March అసలు ఒక్కొక్క అసెట్ ఎంత ఉందో చెప్పండి. ఫస్ట్ స్టార్టింగ్ అసెట్ గుడ్ విల్ ఎంత చెప్పండి? 3,20,000 వితౌట్ అమౌంటైజేషన్ లెక్కెడుతున్నాను నేను. ఇది ఎంత ఉందో చెప్పండి. ఫ్రాంచైజ్ ఎంత? 80 lakhs పెట్టి కొన్నావా లేదా? అవునా కదా చెప్పండి. 80 lakhs. లాస్ట్ లో పేటెంట్ ఎంత? అదేదో కొన్నావు కదా. కాపీ రేట్ ఎంత? 7 lakhs + 2,50,000 అంటే ఎంత? 9,50,000. మూడు కలపండి ఎంత? 92 lakhs. ఇంతేనా కదా చెప్పండి. ఇదేంటి? క్రాస్ బ్లాక్. దీని నుంచి మనం ఫస్ట్ ఇయర్ కి ఏం చేయాలి? అమౌంటైజేషన్ మైనస్ చేయాలా లేదా చెప్పండి. ఒక్కొక్కటి చూద్దామా? ఫస్ట్ ఏమేమి చెప్పారు నాకు? ఎంత వచ్చిందని చెప్పారు? టోటల్ ఎంత? 92,70,000. ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఒక్కసారి ఆగండి. ఈ మూడో పాయింట్ చూడండి ఒకసారి. మూడో పాయింట్ లో ఆ 7 lakhs ఎందుకు పెట్టాడు చూడండి ఒకసారి. 2,50,000 లీగల్ కాస్ట్ టు రిజిస్టర్ ద పేటెంట్. ఓకే. 7 lakhs అడిషనల్ కాస్ట్ టు సక్సెస్ఫుల్లీ ప్రాసిక్యూట్ ఇన్ఫ్రించ్మెంట్ రైట్. ఒక్కసారి ఆగండి. నిన్న మీకు నోట్స్ లో చెప్పినప్పుడు కొన్ని ఎక్స్క్లూజన్స్ చెప్పినప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడండి. నిన్న మనం ఇండియస్ 38 మాట్లాడుకునేటప్పుడు ఒకసారి కోడి అమ్మాయి దాంట్లో ఇండియస్ 38 ఎక్కడ ఉందో, ఇప్పుడు ఇది ఎక్కడ ఉందో తెలియదు కదా. ఇది సెర్చ్ ఆప్షన్ ఉంది. అదే పీడిఎఫ్ టైప్డ్ కాదు కదా. 19 థియరీ బుక్ ఎవరైనా తీసుకున్నారా? అర్థం లేదు. 41, 36. నెక్స్ట్ వన్. నాట్ ఫైవ్. దొరికిందా? 33. అది తప్ప అన్ని దొరుకుతుంది. 108. ఓకే.
ఇది కూడా కదా. ఓడి అమ్మ. దొరికింది. ఒకసారి జాగ్రత్త చూడండి. ఆ ఏదది? ఇక్కడ పాయింట్ ఉంటుందిరా. లేదా పాయింట్? ఒక్క నిమిషం ఆగండి. ఒకసారి ఆగండి. యాక్చువల్గా అంటే ఎందుకు ఈ పాయింట్ దగ్గర ఆగానంటే, ఈ పాయింట్ ఉంది కదా, ఈ 7 lakhs ఉంది కదా ఎడిషనల్ కాస్ట్. ఈ ఎడిషనల్ కాస్ట్ కనుక డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ ఎక్స్పెన్స్ అయితే మనం ఏం చేస్తాం? ఈ 7 lakhs కూడా ఇంటాంజిబుల్ అసెట్ కి యాడ్ చేస్తాం. లేదా ఈ 7 lakhs డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ కాదనుకోండి, మనం ఇంటాంజిబుల్ అసెట్ కి యాడ్ చేస్తామా? చెయ్యం. ఇక్కడ దేని గురించి ఇదంతా? వాస్ గ్రాంటెడ్ ఏ కాపీ రైట్ దట్ హ్యాడ్ బిన్ అప్లైడ్ ఫర్ బై. అప్లై చేసింది మనమే, కాపీ రైట్స్ కి అయితే అప్లై చేసింది. చేసిన తర్వాత 2,50,000 లీగల్ కాస్ట్ అయ్యాయి అని చెప్పాడు. సో ఆ 2,50,000 అయితే లీగల్ కాస్ట్ యాడ్ చేస్తాం. తర్వాత 7 lakhs ఎడిషనల్ కాస్ట్ ఏదైతే ఉందో, అంటే ఇన్ఫ్రించ్మెంట్ సూట్ కోసం, అది యాడ్ చేస్తామా లేదా అనే పాయింట్ మీద క్లారిటీ యాక్చువల్ గా అందులో ఉందనుకున్నాను, ఇందులో లేదు. ఒకసారి ఆగండి. పోనీ ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం, ఇది ఏం చేశారు చూద్దాం. వాడైతే యాడ్ చేయలేదు. ఒకసారి చూద్దాం ఆగండి. ఆ పాయింట్ తప్ప మిగతావన్నీ చూద్దాం. వర్కింగ్ నోట్ 3 లో ఇచ్చాడంట. లీగల్ రైట్స్ ఆన్ కాపీ రైట్స్. ఎక్స్పెన్స్ కింద వస్తాడు. ఎక్స్పెన్స్ కింద వస్తాడు. అది డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ కింద తీసుకోలేదాడు. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇదేంటి? సక్సెస్ఫుల్లీ ప్రాసిక్యూట్ కాపీరైట్ ఇన్ఫ్రించ్మెంట్ సూట్ అగేన్స్ట్ కాంపిటేటర్. కాంపిటేటర్ మన మీద కేసు వేసాడు. మరి ఆ కేసు వాదించడానికి మరి మనం వేసుకున్నా కూడా యాక్చువల్ కి డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ లాగానే అవుతుంది. ఇప్పుడు ఇంటాంజిబుల్ అసెట్ లీగల్ కాస్ట్ అంటే ఏంటి? మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి, వాటికి. అంతేనా? మరి ఇప్పుడు మన మీద ఎవరైనా కేసు వేసాడు అనుకోండి, అది డిఫెండ్ చేసుకొని మరి దాని గురించి పెట్టిన లీగల్ ఎక్స్పెన్సెస్ కదా, దాని కింద వస్తుంది యాక్చువల్ గా. ఇది నేను దీని మీద క్లారిటీ ఇస్తాను. ఇది ఒక పాయింట్ ఉందండి. కొన్ని ప్రస్తుతానికి ఇప్పుడు ఇది లేదనుకుందాం. ఓకేనా? ఈ పాయింట్ మీద నేను క్లారిటీ ఇస్తాను. సో 3 ఎడిషన్, అది 3 మన గ్రాస్ బ్లాక్ అయితే వచ్చేసింది. ఓకేనా కదా? చెప్పండి. ఆ, దీని మీద మనం ఇప్పుడు అమౌంటైజేషన్ వేయాలా లేదా? ఫస్ట్ గుడ్ విల్ గురించి. అంతేనా కదా? చెప్పండి. గుడ్ విల్ గురించి అమౌంటైజేషన్ ఏమైనా చెప్పాడు? ఆడేమైనా చెప్పాడు? గుడ్ విల్ యూస్ఫుల్ లైఫ్ అని చెప్పాడు, 10 years అని చెప్పాడు. కానీ గుడ్ విల్ గురించి మనం బిజినెస్ కాంబినేషన్ లో అక్వైర్ చేసుకున్న గుడ్ విల్ అయినా కదా? చెప్పండి. బిజినెస్ కాంబినేషన్ లో అక్వైర్ చేసుకున్న గుడ్ విల్ ఏదైనా ఉంటే, ఆ గుడ్ విల్ మీద అమోర్టైజేషన్ సెపరేట్ కాన్సెప్ట్ అది. ఓకేనా? అది మనం ఎక్కడ నేర్చుకుంటాము? బిజినెస్ కాంబినేషన్ లో నేర్చుకుంటాం. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఒకసారి జాగ్రత్త చూడండి. యాజ్ పర్ ఇండియా 36, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ దేర్ ఇస్ ఎనీ ఇండికేషన్ ఆఫ్ ఇంపైర్మెంట్, గుడ్ విల్ ఎప్పుడైనా అక్వైర్ చేసుకుంటే ప్రతి ఇయర్ టెస్ట్ చేయాలి. ఫస్ట్ ఏమని టెస్ట్ చేయాలి? ఈ గుడ్ విల్ నిజంగా దీనికి ఇంత వర్త్ ఉందా లేదా? ఇంపైర్మెంట్ టెస్ట్ చేయాలి. ఇంపైర్మెంట్ అంటే ఏంటి? దీని నుంచి రికవరబుల్ అమౌంట్ చెక్ చేస్తాం. రికవరబుల్ అమౌంట్ కనుక పడిపోయింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? తీసుకెళ్లి కళ్ళు మూసుకొని ఇంపైర్మెంట్ లాస్ రికాగ్నైజ్ చేస్తారు. ఓకేనా కాదా? చెప్పండి. అర్థమైందా లేదా? లేకపోతే అమోర్టైజేషన్ మాత్రం చేయకండి. గుడ్ విల్ కి మాత్రం అమోర్టైజేషన్ చేయకండి. ఓకేనా కాదా? ఇప్పుడు అది కాకుండా ఇంకేమున్నాయి మన దగ్గర? ఇంకోటి ఏదో ఉంది కదా మన దగ్గర, ఫ్రాంచైజ్. ఫ్రాంచైజ్ ఎంత అని చెప్పారు? 80 lakhs అని చెప్పారు. అంతేనా కాదా? దాని గురించి ఇంకేమైనా చెప్పాడా? చెప్పలేదు. ఒకసారి ఇది లెక్కెట్టండి, ఎంత వస్తుందో. 80 lakhs గురించి ఇంకేమైనా చెప్పాడా? ఆగండి. 80 lakhs తో పాటు 2% యాన్యువల్ ఫీజు కడుతున్నారా లేదా? చెప్పండి. అవునా కదా? కానీ మీకు ఏం చెప్పాను? 16 lakhs తీసుకెళ్ళి పిఎండ్ఎల్ లో వేసేయాలి. అమోర్టైజేషన్ ఎక్స్పెన్స్ ఎంత లెక్కెట్టాడు? ఫ్రాంచైజ్ మీద ఒకసారి లెక్కెట్టరా వర్కింగ్. నేను ఇందాక చెప్పాను కదా 80 lakhs. వాడు ఏం చెప్పాడు? కళ్ళు మూసుకొని అన్నిటికీ స్ట్రైట్ లైన్ మెథడ్ వాడేయండి అని చెప్పాడు. సో వాడే చెప్పాడు కాబట్టి క్వశ్చన్ లో వీడు ఇక్కడ స్ట్రైట్ లైన్ మెథడ్ యూజ్ చేసుకున్నాడు. కానీ ఒకవేళ మనం ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్ వాడదాం అనుకుంటే, ఇక్కడ యూనిట్స్ లేవు కదా, ఇక్కడ రెవెన్యూస్ మాత్రం ఇచ్చాడు కదా. మనం అప్పుడు డైరెక్ట్ గా చెప్పాడు కదా స్ట్రైట్ లైన్ మెథడ్ వాడుకోండి అని. మనం అప్పుడు స్ట్రైట్ లైన్ మెథడ్ వాడదాం. ఎన్ని ఇయర్స్ యూస్ఫుల్ లైఫ్ అని చెప్పాడు? చెప్పండి. దీనికి యూస్ఫుల్ లైఫ్ ఎంత అని చెప్పాడు? ఫ్రాంచైజీ ఎక్స్పైర్స్ ఆఫ్టర్ 5 years అని చెప్పాడా లేదా? చెప్పండి. అప్పుడు 80 lakhs మీద 5 years డివైడ్ బై 5 ఎంత చెప్పండి? 16 lakhs అయినా కాదా? ఇంకో యాన్యువల్ ఫీజు ఉంది. కానీ యాన్యువల్ ఫీజు మనం అసెట్ కింద రికగ్నైజ్ చేస్తామా? చేయకూడదని చెప్పాం. అవునా కాదా? నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ప్రతి ఇయర్ ఏమైనా యాన్యువల్ ఫీజులు లెక్క, రాయల్టీ లెక్క కడితే అవి మాత్రం ఏం చేయాలని చెప్పాను? కళ్ళు మూసుకొని పిఎండ్ఎల్ అకౌంట్ లో వేసేస్తామా లేదా? అది ఎంత అని చెప్పాడు? 2%. అది తీసుకెళ్లి మీరు ఏం చేస్తారు? పిఎండ్ఎల్ అకౌంట్ లో వేసేయండి. ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఏంటి? అమోర్టైజేషన్ ఎంత అని అడిగాను. అమోర్టైజేషన్ వాడు క్లియర్ గా చెప్పాడు కదా, స్ట్రైట్ లైన్ మాత్రం వాడండి అన్ని ఇంటాంజిబుల్ అసెట్స్ కని. అప్పుడు వాడు ఇచ్చాడు కదా యూస్ఫుల్ లైఫ్. కళ్ళు మూసుకొని ఏం చేస్తారు? 80 lakhs డివైడ్ బై 5 years ఎంత చెప్పండి? 16 lakhs. సో అమోర్టైజేషన్ ఎంత ఫస్ట్ దానికి? 16 lakhs. 80 lakhs కాస్త 16 lakhs తగ్గి ఇప్పుడు ఎంత ఉంటుంది చెప్పండి? క్లోజింగ్ బ్లాక్ 80, 16 తగ్గి ఎంత ఉంటుంది?
64 lakhs ఏనా కాదా చెప్పండి. ఓకేనా కాదా? అదొకటి. ఇంకోటి ఏం మిగిలింది కాపీ రేట్స్. ఇందాకలే అనుకున్నాం ఆ పర్టికులర్ పాయింట్ వదిలేయండి అని. అది వదిలేస్తే ఎంత 2,50,000 అయినా కాదా చెప్పండి. 2,50,000 ఎన్ని ఇయర్స్ కాపీ రేట్స్? 10 years అయినా కాదా? అది చెప్పాడు 10 years అని. అండ్ ప్రతి ఇయర్ అమౌంటైజేషన్ ఎంత? 25,000. దాని క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత చెప్పండి. 2,25,000 అయినా కాదా? గుడ్ విల్ మీద మీకు ఏం చెప్పాను? ఇంపైర్మెంట్ టెస్ట్ చేయండి. ఇంపైర్మెంట్ లాస్ గురించి ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదు కాబట్టి అది అలాగే వదిలేయండి. ఎంత? 3,20,000 అయినా కాదా? అవునా కదా చెప్పండి. మూడు కలపండి ఎంత? మూడు కలపండి. 69,45,000 అయినా కాదా చెప్పండి. ఇది ఎక్కడ ఉంటాయి చెప్పండి. బ్యాలెన్స్ షీట్ లో మన ఫార్మాట్ ఉందా? నాన్ కరెంట్ అసెట్స్ లో, ఇంటాంజిబుల్ అసెట్స్ లో 69,45,000 వేస్తాం. ఓకేనా కాదా చెప్పండి. మరి ఆ ఖర్చులు ఎంత వేస్తాం? ఇందాక ఖర్చులు ఏవే వేస్తాం చెప్పండి. అమౌంటైజేషన్ ఎక్స్పెన్సెస్ ఎంత వేస్తారు? ఇప్పుడే చెప్పారు కదా. అమౌంటైజేషన్ ఎక్స్పెన్స్ ఏమో 16,25,000. మొత్తం కలిపి ఎంత? 16,25,000 అయినా కాదా? డిప్రిసియేషన్ రా. మొత్తం కలిపి ఎంత ఇయర్ కి? 16,25,000 అయినా కాదా? అదర్ ఎక్స్పెన్సెస్ రూపంలో ఇందాక 7 lakhs తీసుకొచ్చి అదర్ ఎక్స్పెన్స్ వేసేద్దాం అనుకున్నామా లేదా? ఏది? కాపీరైట్ ఇన్ఫ్రించ్మెంట్ సూట్ గురించి చెప్పాను కదా. దాని గురించి డిస్కషన్ రేపు చేద్దామని అన్నాను. ఆ 7 lakhs అమౌంట్ ప్లస్ ఇంకోటి ఏదో 20,000 ఏంటి? యాన్యువల్ ఫీజు కట్టాలి. యాన్యువల్ ఫీజు ఎంత అని చెప్పాడు? 2% కదా చెప్పాడు. ఎంత అది 2%? ఎంత వాల్యూ మీద అని చెప్పాడు? రెవెన్యూ మీద అని చెప్పాడు కదా. రెవెన్యూ ఎంత ఫస్ట్ ఇయర్? 10 lakhs అయినా కాదా? 10 lakhs 2% ఎంత? 20,000 అయినా కాదా చెప్పండి. వాడికి రాయల్టీ 20,000 కట్టాలి. సో 20,000 ఆ ఖర్చు, ఇంకోటి ఏంటి 7 lakhs ఖర్చు. మొత్తం కలిపి ఖర్చులు ఎంత? 7,20,000. ఇది కూడా ఎక్స్పెండిచర్ లో చూపిస్తాం. ఓకేనా కాదా చెప్పండి. ఓకేనా కాదా? మరి రెవెన్యూస్ లో ఏం చూపిస్తాం? ఒకటే రెవెన్యూ ఉంది. ఏంటది? ఆ 10 lakhs రెవెన్యూ ఇప్పుడే లెక్కెట్టాం కదా. అది రెవెన్యూ. వాడు ఎక్స్ట్రాక్ట్ అడిగాడు రా. మొత్తం పిఎన్ఎల్ వేసి ఇవ్వలేదు. ఈ పర్టికులర్ ఐటమ్స్ పిఎన్ఎల్ ఎక్కడెక్కడ కనిపిస్తాయి, బ్యాలెన్స్ షీట్ లో ఎక్కడెక్కడ కనిపిస్తాయి, ఎక్స్ట్రాక్ట్ ఇవ్వమన్నాడు. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? ఇక్కడ ఒకటే పాయింట్ ఆగామరా మనం. ఏ పాయింట్ దగ్గర ఆగామంటే ఆ పర్టికులర్ కాపీరైట్ ఇన్ఫ్రించ్మెంట్ సూట్ గురించి డిఫెండ్ చేయడానికి మనం పెట్టిన ఖర్చు యాడ్ చేయొచ్చా లేదా అనే పాయింట్ మీద ఆగాం. అది పక్కన పెట్టండి. అది కాకుండా మిగతావన్నీ డైరెక్ట్ గా ఇచ్చాడా లేదా చెప్పండి. ఫస్ట్ గుడ్ విల్ అక్విజిషన్ టైంలో ఏదైనా ఎక్వైర్ చేసుకుంటే దాన్ని ఏమన్నాం? గుడ్ విల్ అని అన్నాం. ఎంత అని చెప్పాము? 3,20,000. అది పక్కన పెట్టాం. ఇంకో అసెట్ ఏంటి? కాపీ రైట్స్. అదంతా 80 lakhs. అది పక్కన పెట్టాం. దానికి యూస్ఫుల్ లైఫ్ ఇచ్చాడు ఎంత? కాపీ రైట్స్ కి 5 years ఇచ్చాడు కదా. ఫ్రాంచైజీకి 5 years ఇచ్చాడు. ఫ్రాంచైజ్ 5 years అయినా కదా. 80 lakhs by 5 years అని ఎంత? 16 lakhs. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకోటి ఏం మిగిలింది? కాపీ రైట్. దాంట్లో 2 lakhs తీసుకుందాం అనుకున్నాం. ఆ 2 lakhs ఎన్ని ఇయర్స్ అని చెప్పాడు? 10 years అంటే ఎంత? 2 lakh 2,50,000. 2,50,000 10 years ఎంత? 25,000 అయినా కాదా? అది కూడా అమౌంటైజేషన్ ఎక్స్పెన్స్ లో వేసాం. ఓకేనా కాదా చెప్పండి. మిగతావన్నీ జస్ట్ ఎక్స్ట్రాక్ట్ అడిగే అప్లై చూపిస్తున్నాం. ఓకేనా కాదా? ఇక్కడ జాగ్రత్తగా చూడండి. యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద క్వశ్చన్, మీకు అదే ఇక్కడ ఎందుకని మనం స్ట్రైట్ లైన్ మెథడ్ వాడాం, ఇంకోటి ఏంటి మధ్యలో మనం ఇంకో మెథడ్ వాడదాం అనుకున్నాం కదా. దేనికి? దేనికి అది ఏంటి? ఫ్రాంచైజీ రైట్. ఆ ఫ్రాంచైజీ రైట్ గురించి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు చూడండి. యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద క్వశ్చన్, ద లిమిటింగ్ ఫ్యాక్టర్ ఇన్ ద కాంట్రాక్ట్ ఫర్ ద యూజ్ ఇస్ టైమ్ 5 years అండ్ నాట్ ద ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ టోటల్ రెవెన్యూ టు బి జనరేటెడ్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ అది ఏమన్నాడు? ఫ్రాంచైజీ ఒకటి కొనుక్కున్నాము. ఆ ఫ్రాంచైజీ మనకి ఎన్ని ఇయర్స్ పాటు ఇచ్చారు? 5 years పాటు ఇచ్చారు. ఆ ఫ్రాంచైజీ వల్ల 5 years మనకి రెవెన్యూ ఎంత వస్తుందో చెప్పాడు. కానీ ఇక్కడ దీని అర్థం ఏంటి? 5 years తర్వాత మనకి ఆ ఫ్రాంచైజీ రేట్ పోతుంది. అంతేనా కదా చెప్పండి. అలా కాకుండా ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్ ఎప్పుడు వాడొచ్చు జనరల్ గా అంటే, ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్ ఎప్పుడు వాడతామంటే, మీరు ఏదైనా ఒక అసెట్ కొన్నారు. ఆ అసెట్ కెపాసిటీ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ అసెట్ కెపాసిటీ 10 lakh units. 10 lakh units తర్వాత అసెట్ కెపాసిటీ లేదు అంటే అక్కడ మెయిన్ ఫ్యాక్టర్ కెపాసిటీయా, టైం లిమిటా? కెపాసిటీ. 1 year లో 10 lakh units జనరేట్ చేస్తాం అనుకోరా, ఏమవుతా చెప్పు? ఆ మిషన్ అయిపోతుంది. నువ్వు ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్ ఏంటనే చూడాలిరా. ఇప్పుడు ఒక మిషన్ ఉంది. ఆ మిషన్ 10 lakh units కెపాసిటీ అని చెప్పాను. 10 lakh units తర్వాత ఏమవుతుంది? ఆటోమేటిక్ గా మిషన్ పనిచేయడం ఆపేస్తుందిరా. ఇప్పుడు ఇది నేను చెప్పాను లైట్ అవర్స్ అని చెప్పాను. ఈ లైట్ అవర్స్ 1 lakh లైట్ అవర్స్ అనుకోండి. 1 lakh లైట్ అవర్స్ వాడేసాం అనుకోండి ఒకే సంవత్సరంలో, ఇది ఆటోమేటిక్ ఏమవుతుంది? ప్రాజెక్ట్ అయిపోద్దా లేదా చెప్పండి. సేమ్ కాన్సెప్ట్. అదేమంటున్నాడు? యూనిట్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది అక్కడ. అవునా కదా? ఇక్కడ ఫ్రాంచైజీ మీకు ఇచ్చింది ఎక్స్పైరీ 5 years. మీకు కనుక ఒకవేళ ఎక్స్పైరీ 5 years కాకుండా 10 years ఇచ్చుంటే దానికి ఇంకా క్యాపబిలిటీ ఉందా లేదా జనరేట్ చేయడానికి? తెలియదు మనకి. క్యాపబిలిటీ ఉందా లేదనే తెలీదు. ఇక్కడ మెయిన్ ఫోకస్ ఇక్కడ జనరేట్ చేసే రెవెన్యూ మీద, టైం లిమిట్ మీద. టైం లిమిట్ మీద. అందుకని ఇక్కడ స్ట్రైట్ లైన్ మెథడ్ వాడాలి. ఒకసారి నేను చెప్పిన పాయింట్ రాసుకోండి. అందరు తెలుగులో రాసుకోండి. నేను ఒక పాయింట్ చెప్తాను, రాసుకోండి.
ఫ్రాంచైజీ రైట్స్ గురించి ఇక్కడ నేను చెప్తున్నాను, పాయింట్ రాసుకోండి. క్వశ్చన్ నెంబర్ 2, పేజ్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ 2 పేజ్ నెంబర్ 41. క్వశ్చన్ నెంబర్ 2 పేజ్ నెంబర్ 41. ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్ వాడాలి అంటే, రేపు ఒక్కడ పడుకుంటే సూపర్. ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్ వాడాలి అంటే ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్ వాడాలి అంటే ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్ వాడాలి అంటే మెయిన్ ఫోకస్ అంతా మెయిన్ ఫోకస్ అంతా అది జనరేట్ చేయగలిగే కెపాసిటీ పైన ఉండాలి. అది జనరేట్ చేయగలిగే కెపాసిటీ పైన ఉండాలి. కెపాసిటీ పైన ఉండాలి. అది జనరేట్ చేయగలిగే కెపాసిటీ పైన ఉండాలి. అంటే అంటే సెర్టైన్ కెపాసిటీ తర్వాత సెర్టైన్ కెపాసిటీ తర్వాత సెర్టైన్ కెపాసిటీ తర్వాత దాని నుంచి దాని నుంచి ఎటువంటి బెనిఫిట్స్ రావు. ఎటువంటి బెనిఫిట్స్ రావు. ఎటువంటి బెనిఫిట్స్ రావు. ఎగ్జాంపుల్ మెషిన్ హ్యాస్ a capacity of 10 lakh units. రాసుకోండి. మెషిన్ హ్యాస్ a capacity of 10 lakh units over its lifetime. మిషన్ హ్యాస్ a capacity of 10 lakh units over its lifetime. అంటే లైఫ్ టైం మొత్తం కలిపి మహా అయితే ఎన్ని యూనిట్స్ తయారు చేయగలదు? 10 lakh యూనిట్స్. తర్వాత ఆటోమేటిక్ గా మిషన్ ఏమవుతుంది? ఆగిపోతుంది. ఓకేనా కాదా? ఓకే. ఆన్ ది అదర్ హ్యాండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇక్కడ క్వశ్చన్ లో ఇక్కడ క్వశ్చన్ అంటే అదే ఆ క్వశ్చన్ నెంబర్ ఎంత అయితే అది. ఇక్కడ క్వశ్చన్ లో రెవెన్యూ ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఫర్ ద 5 years ఇచ్చాడు. 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 బట్ బట్ దాని కెపాసిటీ ఎంతో మనకి తెలియదు. ఆ ఫ్రాంచైజీ కెపాసిటీ ఎంత అనేది మనకి తెలియదు. ఆ ఫ్రాంచైజీ కెపాసిటీ ఎంత అనేది మనకి తెలియదు. ఫ్రాంచైజీ కెపాసిటీ ఎంత అనేది మనకి తెలియదు. అంటే అంటే ఇక్కడ లిమిటేషన్ ఫ్యాక్టర్ కెపాసిటీ కాదు. ఇక్కడ లిమిటేషన్ ఫ్యాక్టర్ కెపాసిటీ కాదు. టైం పీరియడే లిమిటేషన్ ఫ్యాక్టర్. ఎందుకు టైం పీరియడే లిమిటేషన్ ఫ్యాక్టర్? ఇక్కడ టైం పీరియడే లిమిటేషన్ ఫ్యాక్టర్. టైం పీరియడే లిమిటేషన్ ఫ్యాక్టర్. బ్రాకెట్ లో 5 years ఎక్స్పైరీ అని రాసుకోండి. టైం పీరియడ్ లిమిటేషన్ ఫ్యాక్టర్ బ్రాకెట్ లో 5 years ఎక్స్పైరీ అని రాసుకోండి. బ్రాకెట్ లో 5 years ఎక్స్పైరీ అని రాసుకోండి. ఓకే. దేర్ఫోర్ ఏ మెథడ్ ప్రిఫర్ చేసాం మనం? దేర్ఫోర్ ఎస్ఎల్ఎం మెథడ్ ఈజ్ ప్రిఫర్డ్. ఎస్ఎల్ఎం మెథడ్ ఈజ్ ప్రిఫర్డ్. దీపక్ పని అయిపోతున్నారు. అయ్యా 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 ఏదో రాసుకెళ్ళిపోతున్నావు. అలాగ ఇలా రాసి రాసి అయిపోయాడు. అలాగా పెన్ పట్టుకొని పడుకొని సర్లేనండి. ఎంత తెస్తావు కదా టిఫిన్ బాక్స్ తెచ్చుకోలేదు మీకు? స్ప్రౌట్స్, పెద్ద జిమ్ మళ్ళీ. ఓకేనా కాదా? అర్థమైంది లేదా చెప్పండి. ఇక్కడ నేను ఇంకో పాయింట్ మీద క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఆ కాపీరైట్ ఇన్ఫర్మేషన్ చూపుతుంది. ఓకే. మిగతా క్వశ్చన్స్ అన్ని అయిపోయి ఇంటాంజిబుల్ అసెట్స్. ఓకేనా కాదా? ఇక్కడతో ఈ రికార్డింగ్ ఆపుతుంది. క్లోజ్. బాయ్.